రోజుకు 24 గంటలు అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. అయితే రానున్న రోజుల్లో రోజు అంటే 24 కంటే ఎక్కువ గంటలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఒకటి వెల్లడించింది. భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా గ్రీన్లాండ్, ఆర్కిటిక్, అంటార్క్టిక్ తదితర ధ్రువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కరిగిపోతుంది. తద్వారా 24 గంటల కన్నా ఎక్కువ గంటలు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. హైదరాబాద్ జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు కొంత దూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటకు పడింది. డిఎస్సి హాల్ టికెట్లో అబ్బాయి ఫోటోకు బదులు అమ్మాయి ఫోటో సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దమ్మాయిగూడ బాలాజీనగర్ కాలనీకి చెందిన రామచంద్రయ్య వల్లపు డిఎస్సి రాస్తున్నారు. నందిపేట్ మండలం వెల్మల్లో దొంగతనం జరిగింది. తాళం వేసిన 3 ఇళ్లలో చోరీ జరిగింది. 10 లక్షల రూపాయలు, 18 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరించారు. రాష్ట్ర స్థాయి తైకొండో ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి తైకొండో ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి మెడల్స్ సాధించారు. దశలవారీ పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు, నిధులు విడుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య కార్యదర్శి ఆర్ రమేష్ తెలిపారు.